గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవం గృహస్థలందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధజేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ
వికనోర్నవం శ్రీ గోవింద 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 అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వద మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణమండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్యాం, ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబస్యాం, ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు.
ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని పలికించి ఆ తదుపరి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి కలశ పూజను కూడా ప్రారంభిస్తూ స్వామివారికి కళ్యాణోత్సవాన్ని ప్రారంభించే ముందు ఉపచార విధుల్ని కూడా స్వామివారిని ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి భక్తిభావంతో ప్రియంగా చేసేటటువంటి సపర్యులే ఉపచారాలుగా చెప్పవచ్చన్నమాట. వైఖానస ఆగముక్తంగా ఆగమ శాస్త్రాల్లో ఏదైతే తెలియచేయబడిందో స్వామివారికి ఉపచార విధిగా కూడా ఈ కైంకర్యాన్నంతా కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. చూడండి, పుష్పమాల అలంకరణలతో కూడా స్వామివారి అమ్మవార్ల ఇరువురిని కూడా ఈ మంటపంలో వేంచేయబడి పూజ స్వీకరించడానికి అదుగో స్వామివారిని ఆహ్వానించడం అనేటువంటిదే ఆవాహనతో కూడా చెప్తూ మరి చక్కటి ఆసనాన్ని కూడా కల్పించి ఆ తదుపరి పూజల్ని స్వీకరించమని చెప్పి కూడా భక్తితో ప్రార్థించబోతూ ఉన్నారు. పాదముల ప్రక్షాళనకై తీర్థ సమర్పణ పాద్యాన్ని, హస్తముల శుద్ధికై నీరు సమర్పించేటటువంటి విధాన్ని, అర్ఘ్యాన్ని, అలాగే శ్రీవారికి స్వీకరించటకై నీరు సమర్పించటం ఏదైతే ఉంటుందో అది ఆచమనంగా, అభిషేకించటం ఏదైతే ఉంటుందో అది స్నానంగా, మరి వస్త్రాలతో స్వామివారికి అలంకారం చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో అది వస్త్రంగా కూడా అదిగో శుక్లాంబరధరం విట్టం సిద్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదరంజాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేదైంకృకం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధురః తత్ర శ్రీ వృజజోర్బోధి ధ్రువాణీ ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాంతికస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వృతస్యామూర్తిగస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయమ్య ఓం భూ అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజేతన విట్టాయామస్యాం సుపదిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతికలాండకోటి బ్రహ్మాండరాజకస్య శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాగోత్సకన్మాంగం శుద్ధిపుణ్యాహ వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన ప్రసమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తదా కలశారాధనం కరిష్యే దారాదప్తమానదేషు సరత్సరత్సు పరిపూరిదేషు అపోమర్గండం ప్రతిపాదిష్యే ృణోమి దత్తాకుం సుచరకుం సుధర్మ ఇదమాపజ్వాజవతమాజ్యాంతాజ్యాంతమాశుమాశుపతమాః పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్యా మేద్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః ఏతేషతం వృణగే సహస్రం యజ్ఞజాః పాశ విదదాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్య విదోత విష్ణుర్ విష్మే దేవా మంజంతమృతస్వస్య ఓం భూ వృణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసన వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరాదో భవతు ఓమాగ్నే జోజస్మాద్వదామహే త్వా విశ్వే చదాత్మన్మహేదోనుశంభో వైరాజంతే సుఖదన్యదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాందనిదాంతదాతు ఓం భూ విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపదేమావాహయామి వామే జయామావాహయామి విశ్వక్షేణాయ నమః ఇదమాసన విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయనే నమః సూత్రవత్యే నమః విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరాదో భవతు భవద్వ్రణజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తితు ప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శ్యామ్యంతకో రాణజామ్యంతమా బాణజామ్యంత్వా శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యామ్యంతకో రాణజామ్యంతమా బాణజామ్యంత్వా శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యామ్యంతకో రాణజామ్యంతమా బాణజామ్యంత్వా
ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవావంతరో యదా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రయధానతదే పదం సమోఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పస్కదయదో వృతాని పస్పదే ఇంద్రత్వజస్సకా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి శౌర్యः దివే వదక్షురాదతం తద్విప్రాసో విపంచమో జాగృవాగుం సస్యమిందదే విష్ణోర్యత్ పరమం పదం భద్రం కర్ణే విష్ణుయామదేవాః భద్రం పస్కే మాక్షిభిర్యత్రాః స్త్రైరంగే సుష్టువాగుం స్వస్తనోభిర్వ్యసేమదేదం యదాయుః శతమిన్నో శరదోऽన్యదేవాయత్రానశ్చక్రాచర సంతనూనాః పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యాని ఋషితా ఇద్గంతో అతిథిర్జోరతిథిరంతరిక్షం అతిథిర్మాతాస్య పితాస్య పుత్రః విశ్వే దేవాదితిః పంచజన అతిథిర్జాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్భట్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యోదయతే అతనక్షత్రజ్ఞేతే యావతి తత్ర సూర్యోగచ్చేద్ యత్ర జగన్యంబస్యేద్ తావత్ గుర్విత్కారే స్యాత్ పుణ్యాః జేవ కురుతే ప్రాణానాయమ్యామస్యాం సుదిదో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహకోత్సకన్మాహం పుణ్యాం సత్యం ప్రవంతో కర్మణే స్వస్తే పుణ్యావృద్ధిం ప్రవంతో కర్మరుజ్యతాం వృద్ధిః సమృద్ధిః యా భోజిష్ఠామజోపవస్తానవోర్జేత దాతన మహేరణా జచక్షుషే యోపస్యవదమోరదస్తస్య పాదగదేనః కుషదేరవ మాతరః తస్మా అరంగమామవోజస్తక్తజాగిజన్మద ఆపో జనగదాచనః దివిశ్రేష్మాంతరిక్షే తస్మా పృథివ్యా సంభవ బ్రహ్మమచ్చ సమసి బ్రహ్మమచ్చ సాయత్వా పవమానస్సు వర్జునః పవిత్రేణ విచర్షణే యః పోదాసు పునాతుమా పుణంతుమా దేవజనాః పుణంతుమనవోదయ పుణంతు విశ్వ ఆజవః జాతవేద పవిత్రవదే పవిత్రేణ పునాహిమాం శుక్రేణ దేవదీత్యదే అగ్నే కృత్వా కృతో గుంభృణో యత్తే పవిత్రమచ్చషి అగ్నే విదితమంతరాః బ్రహ్మదేన పునేమహే ఉపాబ్జాన్ దేవసవిదః పవిత్రేణ సవేన చ యస్వామమానే రజ్ఞేతి శివః సంవృతకుంభ్రసో తస్మై సరస్వతే గృహే క్షేరకం దర్పిర్మదోదకం పావమానే స్వస్తయనేః సుదుగాయకృతశ్చుతః ऋषभिः सम्प्रदोर्जः ब्राह्मणेषु मृतकं हितो येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन धात्रधारेण पावमान्यः पुनन्तम प्राजापत्यं पवित्र सदोद्यामकं निरण्मयो तेन ब्रह्मविदोवजं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सहमा पुनातो सोमस्वस्यावरुणः समेत्य यमो राजा प्रभुणापि पुनातुमा जातवेदा मूर्जयन्त्या पुनातो तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिरमानुषेभ्यः ऊर्जं जगातुमेषुदं सन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः। वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेनाय नमः यदाचिकमदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. యస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుని వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో, ఆయన అడ్డంకుల్ని అన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అదిగో
పుణ్యాహవచన కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఇప్పుడే సకలములైనటువంటి పూజా ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేశారు. ఇదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకములో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యాలన్నీ అన్నమాట. ఇందాకనే మనం ఉపచార విధుల్లో స్వామివారికి భక్తిపూర్వకంగా ఇవన్నీ కూడా ఆచరిస్తూ మనం చేసేటటువంటి ప్రియమైనటువంటి స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించటానికి ఉపవీతాన్ని, అలాగే స్వామివారి ఆభరణాలు అలంకరించడానికి భూషణమని చెప్పి, పుష్పాలతో అలంకరించటాన్ని అర్చించటాన్ని పుష్పమని చెప్పి, గంధం సమర్పించటం ఏదైతే ఉంటుందో దాన్ని గంధమని, ధూప దీప నైవేద్యం ముఖవాస ప్రణామాల్ని కూడా స్వామివారికి నిత్యార్చన విధానంలో భాగంగా ఉపచార విధుల్లో సమర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తాగ్రేసురుడైనటువంటి అన్నమాచార్యులు వారు కూడా తను షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోరనిచ్చలను సమర్పయామి అని చెప్పి ఆయన స్వామివారికి 16 రకాల ఉపచారాలని స్వామివారిని అర్చించడము శ్రేష్టము అని చెప్పి కూడా తన ఆ ప్రస్తావనలో చేశారు సంకీర్తనలో. అంటే భగవాన్ విఖనస మహర్షుల వారు కూడా ఆనాడు శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి పేరకు లోక కళ్యాణార్థమే మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారండి. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆ సజ్జోంకురార్పణ కార్యక్రమంలో భాగంగా మనం భగవంతుడికి ప్రీతితో సమర్పించేది పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి భగవద్గీతలో కాణించి ఉన్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భక్తి అనేటువంటిదే కారణమే కానీ మరొకటి కారణం కాదనమాట. ఎందుకంటే మనం స్వామివారు ప్రతిరోజు కూడా దేవాలయంలో కానీ పూజాగదిలో కానీ భగవంతుడైనటువంటి ఆ స్వామివారిని వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారి దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ వైఖానస కల్పసూత్రంలో చెప్పినట్లుగా నిత్యం గృహే దేవా ఏతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే. రక్షాబంధనభోజాంచకరిష్యే సున్నోని దత్తాం తపసోని దత్తాం స్వయం పృథగ్నే పృథజే పురాజ ఓం భూ శేషమావాహజామి నాగరాజమావాహజామి సహస్రఋషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగస్వస్తి దేవ్యతిథి నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తజే వాజుపప్రభామహే సోమం స్వస్తి భువనస్తయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భువంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసరగ్ని స్వస్తజే దేవామద్భ్రువ స్వస్తజే స్వస్తినో రుద్రపార్ధ్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రే రేవతే స్వస్తి నగేంద్రశ్చాగ్నిస్త స్వస్తినో దదే కృతే స్వస్తి వంతామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే స్వస్తైనంత్రాక్షమరిక్ణేమిర్మహద్బోధం వాయసం దేవతానాం అసురగ్నమింద్ర సగత్సుగానుభారి హేమ ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాం ధ్రువం శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ఇదిగో పూజాధికారులు నిర్వర్తించారు. సకలములైనటువంటి భక్తి ఉపచారములతో కూడా స్వామివారికి సేవా విధిని కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామి మనం భక్తితో పిలిస్తే పలుకుతాడు అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. అంటే భగవంతుడు కూడా ఎప్పుడు ఆనాడు ధర్మరాజు కొన్ని ప్రశ్నలు వేశాడు భీష్మాచార్యుల వారికి. ఈ సృష్టిలో పరమ దైవం ఎవరు అని చెప్పి అడిగాడు. మానవ జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం ఏంటి అన్నాడు. ఏ దేవుణ్ణి స్తుతిస్తే మానవాళి అందరికీ కూడా శుభాలు కలుగుతాయని చెప్పి అడిగాడు. అలాగే ఏ భగవంతుడిని అర్చించటం వలన మానవులకి సర్వధర్మాల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ధర్మం ఏది అని స్వామివారిని నిరంతరం ధ్యానిస్తే నామస్మరణ చేస్తే జన్మ సంసార బంధాల నుండి కూడా ముక్తి లభిస్తుంది కదా. మరి
ఆ ముక్తి లభించేటటువంటి మార్గం ఏది అని కూడా అడిగాడు. అడుగుతూ ఒక మాట అన్నాడు, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మ సర్వధర్మాణాం భవత పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. చూడండి ఎంతటి చక్కటి ప్రశ్న వేశాడో. ఆ ప్రశ్న మానవాళికి అందరికీ కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో మరి భీష్మాచార్యులు వారు సెలవిచ్చినటువంటి మాట ఏంటి అంటే, ఈ జగత్తుకు ప్రభువు ఎవరు అనంటే దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు, అదుగో వెంకటేశ్వర స్వామి. ఆయన నామాల్ని భక్తితో ప్రపత్తితో స్తుతిస్తే, పరిపూర్ణ శరణాగతితో అర్చిస్తే, ప్రసన్న మనస్సుతో ధ్యానం చేస్తే, ప్రణామాన్ని అర్పిస్తే మానవాళి అందరికీ కూడా సమస్త దుఃఖాల నుండి కూడా విముక్తి పొందవచ్చు అని చెప్పాడండి. ఆ పుండరీకాక్షుని పూజించటమే ఉత్తమోత్తమైనటువంటి ధర్మం అన్నాడు. అంటే మహావిష్ణువుని ధ్యానిస్తే ఆయనకున్నటువంటి విభవావతారాలు, దశావతారాలు, ఏకవింశతి అవతారాలు, వాటన్నిటిలో కూడా మత్స్యకూర్మ వరాహస్య నారసింహోధవామనః రామో రామశ్చ కృష్ణశ్చ కల్కీతితే దశ అని చెప్పి ఆ స్వామి యొక్క మహావిష్ణు యొక్క విభవావతారాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు ఆ పుండరీకాక్షుని పూజించటము ఉత్తమోత్తమైనటువంటి ధర్మం అన్నాడండి. అంటే సకల సృష్టి స్థితిలయకారకుడు, పరమ మంగళప్రదుడు ఈ స్వామిని మనం నిత్యం కూడా శ్రద్ధాభక్తిలో పూజిస్తే మరి భూలోకంలో జీవించేటటువంటి సమయంలో సంసార బాధలు ఏవైతే ఉంటాయో, దుఃఖాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మానవ జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం ఏదైతే ఉంటుందో మోక్షం అనేది, అది పొందటానికి మార్గం ఏర్పడుతుంది అని కూడా భీష్మాచార్యులు వారు సెలవిచ్చారు అనంటే అదే విష్ణు సహస్రనామంగా విశ్వం విష్ణుర్ వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతభృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అని అదుగో దీక్షాకంకణ ధారణ స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు అతి పవిత్రంగా. అంటే సంకల్ప బలం లేనిదే మనం ఏ పని చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే విశ్వక్సేనుడు వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే జయాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయండి. అదుగో స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణానంతరం ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల శుభాల్ని కూడా అమ్మవారిని మనం స్తుతిస్తే సకల లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి ఆ అమ్మవారిని మనం స్తుతిస్తే, అమ్మ అంటే అంతులేనిది, ఆ అంటే ఆధారభూతమైనది, సకల లోకాలకు ఆధారభూతమైనటువంటి ఆ తల్లి. అందుకే లక్ష్మ అంటే సంపద, ఐశ్వర్యము అని చెప్పి కూడా సంస్కృతంలో చెప్తారు. అమ్మవారికి నామాల్లో కూడా మరి శ్రీయై లోకధాత్రే బ్రహ్మమాత్రే పద్మనేత్రాయై పద్మముఖ్యై ఇవన్నీ కూడా నామాల్ని అర్చిస్తూ ఏవం 24 నామభిః బిల్వపత్రై లక్ష్మర్చనం కుర్యాత్తేన సర్వాభీష్ట సిద్ధిర్భవతి. అదుగో అమ్మవార్లకు కూడా పూజాధికాలు నిర్వర్తించి మహాలక్ష్మి అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలంతా కూడా స్తోత్రం చేశారట అమ్మవారిని. ఆ అమ్మవారిని అలా స్తోత్రం చేసి సకలములైనటువంటి భూలోకంలో ఎవరైతే స్తోత్రాలతో స్తుతిస్తారో, మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారు అని చెప్పి అమ్మవారే సెలవిచ్చారట. ధర్మార్థ కామమోక్షాలు అనేటువంటి పురుషార్థాన్ని కూడా పొందగలుగుతారు అని చెప్పారట. అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణని అదిగో ఇప్పుడే నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ ఉంటుంది ఈ భూమాత. మనం తిరుమల వెళితే అమ్మవారికి వరాహస్వామికి ప్రణామాన్ని అర్పించి కానీ మరలా స్వామివారిని నమస్కరించుకోం. మరి అటువంటి స్వామివారి వరాహస్వామి సంవాద గోష్ఠిలో కూడా వరాహస్వామి వారు భూమాతకు ఒక మంత్రాన్ని ఉపదేశించారట. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకొని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలిగి మరి సకల
అభీష్ట కలుగుతాయి అని కూడా ఉచ్చరించారు. అదిగో ఉభయదేవేరులకి దీక్షాకంకణ ధారణ అనంతరం అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి లోకములో ఉన్నటువంటి దేవాతి దేవతలందరినీ కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు యజ్ఞముఖంగా. ఏదోన్మింద్రజ్ఞాలయం ప్రోక్ష ఏదోన్మింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వా మమక్తు ఇంద్రశుద్ధోన ఆగ శుద్ధ శుద్ధాభిరుద్భిః మయి దేవాన్ ద్రవణమాయ జంతం మయ్యాసేనస్తు మయి దేవహూతిః ఉద్ధన్యమానమస్యామేత్యపాత్మానం యజమానస్య హంతు శివానశ్యంతు పృథివే తన్నో శాతా పృథివే తోకశాత పోదశతనేన సౌమ్యా కృణద్వగం ప్రసనాహోత విపుంసదే తత్స విదుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియోజోన ప్రచోదయాత్ स्तंडिरे भूमिमावाहजामि रेखाजा स्कंदमावाहजामि रेखा गायत्र्याः प्रोक्ष्य जातवेदो अग्नि गृहीत्वा जातवेदो अग्नि गृहीत्वा जातवेदोपवनस्य रेदो हिजन्तपग्नि निश्चदे अग्निमस्वस्तादते हव्यकं सुमे गर्भाजनेन्योमजोभूः वृतप्रदेवो वृतजो निरग्ने वृतत्वविद्यो वृतवस्यान्नं वृतपुरुषस्वा सरितो ब्रह्मन् वृतं ब्रह्मन् सरिजा जिक्षदेवान् आजुर्दाग्ने अभिजो जुषाणो वृतप्रदेवो वृतजो निरेदे तत्स विदुर्वरेण्यं वर्धो देवस्य धीमहि धियो न प्रचोदयात् अदितेन मन्यस्व अनमुदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुभा ओं ब्रह्मज्ञानं प्रथमं पुरस्ताद्विधे मदस्सुरचो वेन आवह स बुद्ध्यापवास्यविट्टा सदस्तजो निमदत्सिंहः ओं भो ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदवासनम् इन्द्रमणयन्तं सोमो देनकं सोमर्वन्तमाचकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्तकं समेजं विदुश्रवणं यो ददात तस्मै ओं भो सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पै पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रेत सुप्रसन्नो वरदो भवतु ब्रह्मं प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतामृतयत्मन्नागत्सुभृट्टे यजमानोऽस्तु सप्तऋषेणागं सुकृतां यत्र लोक तत्रे मग्नं यजमानं च देहि ओं प्रोक्ष्य पात्रादाधाववादाज पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञजेस्तो वाजपूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्येत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसे पश्चिमतो विष्णोस्तोपोसे दक्षिणतो विष्णोस्तोपोसे उत्तरतो विष्णोस्तोपोसे प्राच्यां विष्णोस्तोपोसे श्रुतासे घृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि जमानवादं यच्च सोम प्रणेष्यामि जमानवादं यच्च प्रणयज्ञं देवतावृतगित्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषेणागं सुकृतां यत्र लोक तत्रे मग्नं यजमानं च देहि ओं प्रोक्ष्य कोवो जिनत्कुसवो जिनत्कु सब्जशन्तान् विषः पात्राणि देव यज्जायि सब्जशन्तान् विषः पात्राणि देव यज्जायि दक्षिणपरदो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि वसूनावाहयामि मृतानावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतोमावाहयामि औपासनज्ञमावाहयामि यज्ञदेविष्मान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिके जुष्टुर्वभामि इन्द्राजुष्टुर्वभामि अग्नेजुष्टुर्वभामि सोमाजुष्टुर्वभामि अग्निसोमाभ्यागुष्टुर्वभामि प्रजापतिके जुष्टुर्वभामि वसुभ्यो जुष्टुर्वभामि मरुभ्यो जुष्टुर्वभामि रुद्रेभ्यो जुष्टुर्वभामि अपोपस्पृश्य श्रीविष्णवे जुष्टुर्वभामि बृहस्पते जुष्टुर्वभामि मित्राय जुष्टुर्वभामि वरुणाय जुष्टुर्वभामि आदित्येभ्यो जुष्टुर्वभामि सूर्याय जुष्टुर्वभामि
ऊष्णे जुष्टुर्वपामि कक्षाय जुष्टुर्वपामि कक्षदेवत सोमा जुष्टुर्वपामि औपासृज्ञा जुष्टुर्वपामि यज्ञदेविष्मेभ्यो देवेभ्यो जुष्टुर्वपामि सर्वदेवेभ्यो जुष्टुर्वपामि आद्यं तु प्रतिष्ठयामि चुरन्त्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसे सपदति स्वाहा अमृतन्नमस्मारुणमसे अन्तरितकं रक्ष अन्तरित आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधयः चिक्पति स्वापनात्मचिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापनात्मचिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापनात्मचिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाग्र्या कृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य चिरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः रुद्रे नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्ने नमः विषप्ने नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवसवितप्रसुवा ब्रह्मन् सोक्तमादास्मादस्माद्वेदयस्वाहा अव्यादाग्नेय अन्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशान अन्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वास्मिभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासृज्ञाय स्वाहा यज्ञदेविष्मेभ्यो देवेभ्यो स्वाहा सर्वदेवेभ्यो स्वाहा चुरुन् सावित्रा गृहीत्वा याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्तानपदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविधप्रासामीः प्राणानायव्यामस्यां सुमदितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गमोपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालोपर्यासे क्रमपर्यासे सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिविष्णुं घोष्ये अदितेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवतविदप्रसुभ ओं मतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयधानतदेवतं समोढमस्तभागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतयदो वृतानि पुष्पसे इन्द्रस्य युज्यस्य गा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवेव दक्षुरादग्गु स्वाहा तद्विप्रासो पण्यमोजः कृपाकं सस्यमिन्ददे विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविद प्रासामीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నంది
బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్ట దిగ్ధజో పురప్రతిష్ఠితాన అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజ శశేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండ శుంఠాద్దండోద్దంబితే అమరావతే తేజోవతే సంయమని రక్షోవతే సింధుమతే గంధవత్యలకావతే జశోవతే త్వట్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నేయమృతి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాసర్పిరదక్షేర శుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబో ప్లక్ష కుశక్రౌంచ సకషాన్ విముష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ మదృక్షదింద్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికం పురుష హరేలావృత భద్రాస్మకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే వరదవర్షే వరదఖండే మహాసరౌరహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టుః పరార్ధయద్వ్యమనో బ్రాహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయాజామే హేజన్మనిజ హేదక్షరపర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం తదపూర్వేషాం రసాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభే పాకలోకిత దామాదిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తైస్థలే సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం మృగమణి దత్రగస్య పాదిభిః కోటిచాతుర్లక్ష ప్రణానేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ
వేదోక్త ప్రకారేణ వికలసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదానఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశాంక కౌమోదకే నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానసమగమశాస్త్రోక్తమార్గేణ ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యోః ప్రవర్తమానస్య పరతద్విభవవ్యోऽంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే. ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాదివసాద్ ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాజ. ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమనిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాజ. ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాజ భక్తలోక పరిపాలనాజ క్రీడహార కేజోర దివ్యాభరణ భూషితాజ దివ్య కౌస్తుభాలంకృతాజ దివ్య పీతాంబరధరాజ దివ్య బాల్యోశోభితాజ ప్రపన్న పారిజాతాజ నిజావతారాజ స్వర్ణగరుడ వాహనారూఢాజ అచింత్యాత్మక నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరాజ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర గోత్రాజ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాజ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ. ఋగ్యదుశ్యామాధర్వణ సకల వేదాధ్యాయినే భార్గవత్యోనుప్వ ఔరవైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవదే సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినే ఆనంద గుణాత్మిక మూల ప్రకృతి రూపాం ఉత్తర పర్గుణే నక్షత్రే కన్యారాసో జాత ఇమాం శ్రీదేవీ నామ్నే కన్యా వృణీమహే వృణే త్వం దాస్యామి. ఋగ్యదుశ్యామాధర్వణ సకల వేదాధ్యాయినే కాశ్యపావత్సారణే ధ్రువత్రజారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవే సర్వాలంకారవదే సురాంగన సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే రేవతీ నక్షత్రే మీనరాసో జాత కశ్యప ప్రజాపతే సంకల్పతనయా ఇమాం భూదేవీ నామ్ని కన్యాం వృణేమహే వృణే త్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామ్యుష్టవేజుభ్రం బ్రహ్మలోక చికేశయేత్ కన్యాం స్థలంకృతాం సాధ్వి సుశీలాయ సుమేధసే ప్రయదోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయేత్ పుష్పంబరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీనాథు కమలాపతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థపుత్ర పౌత్ర పరంపరలోనిటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హితవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై ఇదిగో స్వామివారికి ఇటువంటి కైంకర్యాలు కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వైశాఖ మాసంలో కూడా మొన్ననే స్వామివారి అమ్మవార్లు ఇరువురికి కూడా పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి తిరుమలలో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జరిగినాయి. ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి 5 రోజుల పాటు కళ్యాణం వైభవంగా జరిగితే నారదుల వారే అన్నారట కుబేరునితో, ఓ భక్త కుబేరా, స్వామివారికి వివాహం నిశ్చయమైంది కాబట్టి
నీవు స్వామివారికి ధన సహాయం చెయ్యి అని చెప్పి సార్థక చరితార్థుడు కూడా కమ్మనని చెప్పాడట. అందుకు కుబేరుడు కూడా సంతోషించి స్వామివారికి అప్పు ఇవ్వటానికి అంగీకరించాడు. ఆయన కేవలం స్వామివారికి ఆ కుబేరుడు సంతోషించి 3,364 కోట్ల రామనిష్మాలిచ్చి పత్రం రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకం పెట్టారట. శ్రీనివాసస్వామి ఆనందించాడు. కుబేరును చూచాడు. నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగములో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతములో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణు అని చెప్పి అంటే నారదుడు, కుబేరుడు మిక్కిలి సంతోషించి స్వామివారి వద్దే సెలవు తీసుకున్నారట. అంటే కళ్యాణానికి ఆనాడు ధనం సమకూరిందండి. మరి ఇప్పుడు మనం నారాయణవనంలో కూడా చూస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క పరిణయోత్సవాలు అనేటువంటివి ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయో. అంటే ఇది వైశాఖ మాసం కాబట్టి మొన్న దశమి 3 రోజుల క్రితం వచ్చినటువంటి దశమి రోజు స్వామివారికి వివాహ మహోత్సవ దినం. అంటే 5,000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో స్వామివారికి ఆ జరిగినటువంటి వివాహము ఎంత గొప్పగా జరిగింది అని చెప్పి అంటే మరి ఆనాడు కళ్యాణానికి ధనం సమకూరితే శ్రీనివాసస్వామి ఆనందానికి అంతులేక సోదరునైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచి విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమన్నారట. అంటే వెంటనే గోవిందరాజస్వామి వారు మరి వివాహానికి కావలసినటువంటి మందిర ప్రాంగణాలని నిర్మించి మంటపాదులు, పచ్చన పందిళ్ళు, మొగల పువ్వుల తోరణాలతో కూడా ఈ శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించారండి. అంటే ఆయన చేతిలో ధనరేఖ ఉన్నది. 1 వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువతూ ఉన్నదట. అందుకేనేమో శ్రీనివాసస్వామి ఈ పనిని గోవిందరాజస్వామికి అప్పగించాడు. వెంటనే శ్రీనివాసుడు ఒకులామాలికను పిలిచాడు అమ్మని. అమ్మా, శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని చెప్పి అడిగాడట. అడిగితే అప్పుడు ఒకులామాత అన్నదట, నాయనా నీవు దేవదేవుడువు. తిరుపతిలో మనం చూస్తూ ఉన్నాం ఒకులామాత ఆలయము అని చెప్పి. ఆ ఆలయములో అమ్మవారు ఏ విధంగా ఆనాడు స్వామివారికి ఒక మాట అన్నదట, విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే అన్నదట. అంటే 14 లోకాలు శుభలేఖలు పంపించటము నీ ప్రస్తుత కర్తవ్యము అన్నదట. అదిగో చూడండి ఎంత గొప్ప మాటో. అంటే మనం ఇంట్లో వివాహం జరిగితే ఆ వివాహ మహోత్సవంలో కళ్యాణ పత్రికను మనం ప్రచురిస్తే ఆ పత్రికలో మనము కేవలం బంధుమిత్ర సపరివారము అని చెప్పి రాస్తాం. మరి స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే, 14 లోకాలకి శుభలేఖ పంపటము నీ ప్రస్తుత కర్తవ్యము అని అంటే ఈ కార్యాన్ని ఎవరికి అప్పగించాలి అని చెప్పి శ్రీనివాసస్వామి ఆలోచించి గరుత్మంతుడిని పిలిచాడట. గరుత్మంతుడు మనకు తెలుసు స్వామివారికి వినయ విధేయతలు కలిగినటువంటి భక్తాగ్రేసరుడు. అంటే స్వామివారి నిత్యసూరుల్లో స్వామివారికి అత్యంత విధేయుడైనటువంటి ఆ గరుత్మంతుడు స్వామివారి కార్యం అంటే ఏమన్నా వెంటనే ఆ 14 లోకాలు తిరిగి వచ్చాడు. మరి ఆహ్వానాలు అందించి వచ్చాడు. మరి ఆహ్వానాలు అందిన వారంతా కూడా ఇదిగో ఈ శేషాద్రికి పయనమయ్యారండి. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రి మహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కౌండిన్యుడు, సౌనకుడు, ఇట్లా ఒకరేంది సకలములైనటువంటి దేవతా పరివారమంతా కూడా ఇదిగో ఈ శేషాచలం చేరారు. మరి అంతమంది ఇక్కడికి విచ్చేస్తే స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి, లోక కళ్యాణం కాబట్టి ఇందాకనే మనకి ఆ గోత్రప్రవర్లో స్వామివారి యొక్క వైభవాన్ని అంతా కూడా మనం విన్నాం. అగ్నిదేవుడు అతిథులందరికీ కూడా పంచపక్ష పరమాణాలు వడ్డించాడట. మరి కస్తూరి తాంబూల చందనాదులిచ్చి సత్కరించాడట. మరి వాయుదేవుడు ఏం చేశాడో తెలుసా? పరిమళ ద్రవ్యాల్ని వెదజల్లుతూ ఉన్నాడట. అలాగే అక్కడ ఉన్నటువంటి సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతి మాత అందరూ కూడా నలుగు పెట్టారట స్వామివారికి. గంధర్వాంగనందరూ కూడా చామరాలు వీశారట. మంగళ స్నానాలు చేయించారు. కస్తూరి తిలకం దిద్దారు. పట్టు జలధారి పీతాంబరాలతో అలంకరించారు స్వామివారిని. చూడండి ఎంత వైభోగమో. అంటే ఇప్పుడు స్వామివారికి సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా అనేక కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఉత్సవాల్ని కూడా ప్రతి మాసములో విశేషంగా ఏ ఉత్సవాలు స్వామివారికి జరిపించాలో అవన్నీ కూడా వైఖానస భగవత్ శాస్త్రవిధిగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ అన్ని కైంకర్యాలు నిర్వర్తిస్తూ కూడా స్వామివారు ఉత్సవప్రియుడండి. కళ్యాణోత్సవం అంటే ఇంకా స్వామివారికి అమితమైనటువంటి అభీష్టం. అందుకే కళ్యాణోత్సవాన్ని చేయించటానికి ఎంతోమంది దంపతులు ముందుకు వచ్చి
వచ్చి స్వామివారికి దగ్గరగా కూర్చొని ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించాలి, స్వామివారి యొక్క అనుగ్రహానికి కృపాకటాక్షానికి మేమంతా పాత్రులమవ్వాలి అని చెప్పి ఆనందపడుతూ ఉంటారు. అందుకే ఎక్కడ కళ్యాణాలు జరిగినా కూడా స్వామి శ్రీనివాస కళ్యాణము అని చెప్పి అనగానే ఆ ప్రాంతంలో అనేకులైనటువంటి భక్తులు ముందుగా విచ్చేసి స్వామివారి కళ్యాణం విధిలో పాల్గొంటూ ఉంటారు. అంత గొప్పదండి. అంటే ఆనాడు స్వామివారు ఎంత జలధారి పీతాంబరాలు అలంకరించారు. వజ్ర వైఢూర్య నీల గోమేధిక మరకత మాణిక్య పుష్పరాగ నవరత్న ఖచ్చితములైనటువంటి కిరీట మకర తుండలాలతో సహా స్వామివారిని అలంకరించారండి. చూడండి ఎంత వరునిగా స్వామివారికి ఎంత గరుత్మంతునిపై కూర్చొండపెట్టారు. మరి అందరూ కూడా హంసవాహనుడై బ్రహ్మ వేదాలు చదువుతూ ఉన్నాడట. ఋషులు ఆదిగా కలిగినటువంటి దేవతలంతా కూడా వారి వారి వాహనాలపై ఆసీనులై వెళుతూ ఉన్నారు. భేరి ఢంకాది మంగళవాద్యాలన్నీ కూడా మ్రోగుతూ ఉంటే శేషాచలం వీడి నారాయణవనానికి ప్రవేశించారండి. మరి అక్కడేమన్నా తక్కువ చేశారా అనంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి నారాయణవనంలో కూడా స్వామివారి పరిణయోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతూ ఉన్నాయో, ఆకాశరాజు కూడా ఏమన్నా తక్కువ చేశాడా అంటే నారాయణపురమంతా కూడా చలువ పందిళ్ళు వేయించాడు, పచ్చని తోరణాలు కట్టించారు. అంటే మన ఇంట్లో వివాహం జరిగితే ఎలాగైతే సకలములైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా గావిస్తాము, మరి 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించాడండి. స్వామివారు ఎంత గొప్పవారో చూడండి. ఆయన ఇక్కడికి విచ్చేసినటువంటి ఆ తత్వాన్ని చూస్తే స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వైఖానస భగవత్ శాస్త్ర విధిగా కైంకర్యాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం మంత్రజో వేద అన్యసృజ్యంతాం తాన్ హస్తే కృత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే త్వందేవ శరదాం సదా. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగం రాజానమసృజతాం మంత్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కృతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే త్వంజీవ శరదాం సదా. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు. శుభగుం శుభ. వెలయుని కళ్యాణ వేదిగా
కుండములను నెలకొన్న విరహాగ్ని నిండా మోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని గోపాసనాక్తో ప్రధాన హోమం కృష్యేది తేన మన్యస్మానవతేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవదవిద ప్రసుభ చిత్తం జస్మా చిత్తిశ్చ స్వాహ ఆకూతం జస్మా ఆకూతిశ్చ స్వాహ విజ్ఞానం జస్మా విజ్ఞాతం జ స్వాహ మనస్సస్మా చక్రేశ్చ స్వాహ పూర్ణమాద చ స్వాహ ఓం భూ స్వాహ భువ స్వాహ శుభ స్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ అదితేన్వమగ్దుష్టానమదేన్వమగ్దుష్టాః సరస్వతేన్వమగ్దుష్టాః దేవదవిద ప్రాసావేః ప్రాణానాయిభ్యాం अस्यां सुमतिदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गम् औपासनाख्यो लाजहोमं करिष्येति तेन मन्यस्म नवतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवदविद प्रसुभ इमान् लाजानमित्यभिकार्य इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नाद्रुवब्रूदेज्ञौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नाद्रुवब्रूदेज्ञौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नाद्रुवब्रूदेज्ञौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातजो मम स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा भोगुं सुभ स्वाहा ओम भूर्भुव सुभ स्वाहा अदितेन्वमग्गुस्ताः अनमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासावेः प्राणानायम्यामस्यां सुपतिदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गोपासनाख्यो सर्वदो च प्रायश्चित्तार्थम् अतो देवादवैष्णवं होष्ये अतिदेन मन्यस्मा नमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविद प्रसुभ ओम मतो देवावन्दनागिदो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विचक्रमे त्रयधानतदेवदं समो नमस्य भागं श्रेय स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणपस्कदयतो प्रधानपस्पसे इन्द्रस्वजज्जसका स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्तु सूर्यः दिवे वचक्षुरादग्गु स्वाहा तद्विप्रासो पञ्चमो जागृभागं तस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा भोगुं सुभ स्वाहा ओम भूर्भुव सुभ स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासावेः प्राणानायम्याम् अस्यां सुमतिदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गमोपासनाख्यो उपरिट्टादन्तो होमं करिष्ये अदितेन मन्यस्मा नमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविद प्रसुभ यदस्य क्रमणोत्तरीरिचं दद्वान्यो नहाकरम् अग्निसुट्टुकुट् विद्वान् सर्वकुसुकृतं करोतु स्वाहा अग्नये सुष्टकृतां तेनां कामानाकुसुमते स्वाहा अग्निपतये स्वाहा प्रजापतये स्वाहा श्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्माग्नागो दत्वत्पुनरागः जातवेदावक्षरणि स्वाहा पुनरग्निश्चक्षुरुदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे सुमायिमादित्यपक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषधृत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दैवेभ्य स्वाहा तनुभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एषो श्वेति देमहि स्वाहा समिधते तेजो से तेजोमयते स्वाहा यमस्य दे मृत्योर्मोभागि स्वाहा सोमस्य दे चित्तं मे भागि स्वाहा वाजोर्दिमहे प्राणान्मे भागि स्वाहा ब्रह्मणोदिमहे बुद्धिं मे भागि स्वाहा
सप्तदे अग्ने सप्तदे सप्तजिह्वा सप्तऋषय सप्तदाप प्रियाणि सप्तहोत्रा सप्तदात्मा जन्त सप्तयोनिरार्पणत्वा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा जोर्भुक्तः स्वाहा अग्निर्जेन्नं वेदर्जेन्नं जोर्जेन्नं मृदवे जेर्नं होषणास्त्रचैव जेर्नः स्वाहा वृतदान विद्मानुष्टुभृतेन पूर्णबाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्रायजुहोमि स्वाहा अग्निसृप्यदो वेदसृप्यदो ज्योतिसृप्यदो पृथ्वीसृप्यदो ब्रह्माद्या सृप्यन्ताम् अजितेन्वमग्गुस्तान्वदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेह आवाहिक देवताभ्यो नमः यदा सुखदास्तानप्रदत्तापजापक्षोभनार्धं क्षेमाय पवित्रमस पवित्र में भोजा स्वाहा सर्व में भोजा स्वाहा अक्षतमक्षित्य जुहोमि अक्षतमा में श्रेष्ठ प्राच्या दक्षिणाजा मुदराजा मुदेचा मूर्ध्वाजा अधराजा मार्चयन्तां पश्चिमतः परदिमपनजा सर्वान् परिसुभोज्याकृतिं विसृज्याब्धिः प्रोक्ष्य आप्यायन्तामिति ज्योति आप्यायन्तामापवोषतयो मरुतां पृषस्पततो नवमृष्टमे रजस्वाहा शुद्ध्यन्तान् देवसदनकुं शुद्ध्यन्तान् देवसदनं भूतिस्मालेति भस्ममालिभ्यः भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अत्तिरवार्तजोर्भूतिः आदित्यः सोमो नमः प्रजाजुषं जमदग्ने कश्यपश्चप्रजाजुषं यद्देवानां प्रजाजुषं तन्मे अस्तु प्रजाजुषं दीर्घायुत्वाय बलाय सताय सतञ्च वर्चसे प्रजाजुषम् आपोजिष्टामजोपभक्तानवोर्चेददातन महेरणाय चक्षुषे जोपस्वदमोरदत्तश्च वाजगदेनः उषधैरव मातरः तस्मारङ्गमामव यस्य क्षजाय जन्मदा आबोधनगदातनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात्कृतं मजादेवा परिभुवनस्वदश्च वै प्रायश्चित्तानि जयशान होमकर्माण्यवान् वै तानि जयशानि जयजेन श्रीकृष्णा स्मरणं वदं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यस्य सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखदास्तानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च कुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि तत्स ब्रह्मार्पितमस्तु सर्वं श्री भूमनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु
ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని, అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. మరి ఆళ్వారుల్లో కూడా 12 మంది ఆళ్వార్లు ఉంటే ఆండాలమ్మవారు అని చెప్పి ఆ అమ్మవారిని కూడా గోదాదేవిగా చెప్తూ ఉంటారు. ఆ అమ్మవారు భక్తియే ముఖ్యంగా, భక్తియే సాధనంగా, భక్తే లేకపోతే ముక్తి దొరకదు అన్నట్లుగా కూడా స్వామివారిని ప్రార్థించింది. భక్తియే ముఖ్యమయ్యా నను చేర భక్తియే సాధనము, భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. ద్వేషింపనట్టివాడు భూతముల పోషించునట్టివాడు, సుఖదుఖములు సమముగా మదిలోన జూచుచుండెడివాడును. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను పుష్పమాలా పరివర్తన కార్యక్రమంలో అమ్మవారికి సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. అంటే ఆనాడు కళ్యాణ ఘడియ సమీపించిందట. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి గోదాదేవిని సిద్ధం చేసి తీసుకురమ్మని చెప్పి మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాదేవి చివాలను లేచిందట. అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి అదిగో భక్తిగా ప్రణామాన్ని కూడా సమర్పించి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అందరూ క్షణకాలము ఆ గోదాదేవి యొక్క ముఖం జ్వాజ్వల్యమానమై ప్రకాశించిందట. అలౌకికమైన ఆవేశముతో ఆమె శరీరము యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగిందట. మెరుపు మెరిసినట్లుగా లేచి గోదాదేవి విసవిసా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. ఏం జరుగుతుంది అని చెప్పి అందరూ చూసేలోపే ఆ గోదాదేవి క్షణములో స్వామివారి శేషపాన్పుపైకి వెళ్ళి శ్రీవారిని సమీపించిందట. క్షణములో ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే అదుగో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె ధరించినటువంటి ఈ వరమాలను రంగనాథస్వామి యొక్క కంఠములో వ్రేలాడుతూ ఉన్నదట. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామి యందు ఐక్యమైందండి. కలియుగ వింతలలో వింతగా సశరీరముగా అండాలు తల్లి రంగనాథుని యందు లీనమై జ్యోతిగా లయించిందండి. తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణ కార్యక్రమాన్ని కూడా విధిగా నిర్వర్తిస్తూ ఉన్నారు. తలంబ్రాల కార్యక్రమాన్ని అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
శరణమయ్యప్ప